డాక్టర్ గారు, విష్ణుప్రియ ఇలా అడుగుతున్నారండి. నా వయసు 23 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. మిగిలిన విషయాల్లో ఏ సమస్యలు లేవు కానీ చనుమొలను చుట్టూ వెంట్రుకలు మొలిచాయి. ఈ సమస్య గురించి ఎవరికైనా చెప్పుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఇలానే ఉంటే పెళ్లైన తర్వాత సమస్యలు వస్తాయేమోనని భయంగా ఉంది. లేజర్ ట్రీట్మెంట్ లాంటివి చేయించుకుంటే బిడ్డలకు పాలు ఇచ్చేటప్పుడు సమస్యలు వస్తాయని అంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేయగలరు అని అడుగుతున్నారు. అమ్మ విష్ణుప్రియ, దీనికి మీరు లేజర్ ట్రీట్మెంట్ ఎలాగో తీసుకుంటున్నానని కూడా చెప్పారు. ఇది పెద్ద సమస్య కాదమ్మా. కొంతమంది స్త్రీలకి ఆ నిప్పుల చుట్టూ హెయిర్ అన్నది రావచ్చు, మేల్స్కి ఎలాగో ఉంటుంది. అదే కనుక లేడీస్లో ఉంటే కొంతమంది లేడీస్కి మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ పాలిసిస్టిక్ ఓవరీస్, పీసీఓడి ఉన్న లేడీస్కి కానీ, టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉన్న హార్మోన్ అంటే మేల్ హార్మోన్ ఫీమేల్స్లో తక్కువ ఉండాలి. మొత్తం ఉండకుండా ఉండదు, కానీ తక్కువ శాతం మేల్స్లో ఉన్నంత లెవెల్లో మనకి లేడీస్లో ఉండదు. కొంతమంది స్త్రీలకి మేల్ హార్మోన్ కనుక ఎక్కువైతే కనుక ఈ నిప్పుల చుట్టూ హెయిర్ గ్రోత్ అన్నది కామన్. దీని గురించి మీరు వరి అవ్వాల్సింది ఏమీ లేదు. లేజర్ ట్రీట్మెంట్స్, ఎక్సలెంట్ లేజర్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. తప్పకుండా లేజర్ ట్రీట్మెంట్ తీసుకోండి. దీనివల్ల లాంగ్ టర్మ్గా ఏం కాంప్లికేషన్స్ మీకు అవ్వదు. మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు. మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టాక మీరు చక్కగా బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు. ఈ లేజర్ ట్రీట్మెంట్ వల్ల బ్రెస్ట్ టిష్యూ ఏమీ డ్యామేజ్ అవ్వదు. ఎందుకంటే లేజర్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు క్లియర్ కట్గా పెట్టుకుంటారు. ఇన్ని మిల్లీమీటర్స్ డెప్తే ఉండాలి. హెయిర్ ఫాలికల్కే డైరెక్ట్ చేసుకుని వాళ్ళు ట్రీట్ చేస్తారు. సో నథింగ్ టు వరీ విష్ణుప్రియ.